ఉమ్. న్యాయవాద వృత్తిలోని గౌరవనీయ మరియు విశిష్ట నా సోదర సోదరీమణులారా, విద్యావేత్తలారా, సామాజిక కార్యకర్తలారా, మిత్రులారా, ఈ దినం నేను మీ ముందు మాట్లాడుతున్నటువంటి విషయం రాజ్యాంగ చట్టం, సామాజిక న్యాయం, మానవ గౌరవం మరియు ప్రజాస్వామ్య విలువలు కలిసే చోట ఉన్న ఒక అంశం. అదేంటంటే దళిత క్రైస్తవులు మరియు రాజ్యాంగం యొక్క నెరవేరని వాగ్దానం. షెడ్యూల్డ్ కులాల హోదాను మతము నుండి ఎందుకు వేరు చేయాలి అని నేను మీతో మాట్లాడడానికి ముందుకొచ్చాను. అదే దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కుల హోదాను నిరంతరం నిరాకరించడం. ఈ సమస్య కేవలం రిజర్వేషన్లకు సంబంధించినది కాదు మిత్రులారా, ఇది కేవలం మతానికి సంబంధించినది కాదు. ప్రాథమికంగా ఇది సమానంగా అణగారిన ప్రజలపైన కేవలం వారు అనుసరించే మతం కారణంగా భారత రాజ్యాంగం వివక్షతను అనుమతిస్తుందా లేదా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఈ చర్చకు మూలంలో ఒక సాధారణమైనటువంటి రాజ్యాంగపరమైన ప్రశ్న ఒకటి ఉంది. ఒక వ్యక్తి తన మతాన్ని మార్చుకున్నంత మాత్రాన తన కులం మారిపోతుందా? సామాజిక అసమానతలు కొనసాగుతూ ఉన్నా కూడా రాజ్యాంగ రక్షణలు మాయమవచ్చా అన్న ప్రశ్న. నా సమాధానం అయితే స్పష్టంగా మరి గట్టిగా కాదు. మిత్రులారా, మరి యొక్క చారిత్రక నేపథ్యాన్ని మనం చూసుకుంటే 1950 నాటి రాజ్యాంగ షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వు షెడ్యూల్డ్ కుల హోదాను కేవలం హిందువులకు మాత్రమే పరిమితం చేసింది. అంటరానితనం కేవలం హిందూ సమాజంలో మాత్రమే ఉందన్నటువంటి ఒక తప్పుడు భావన, ఆ భావన ఆధారంగా ఈ యొక్క లిమిటేషన్, ఈ పరిమితి విధించబడింది. ఆ తర్వాత పార్లమెంటు ఆ భావనలోని బలహీనతను గుర్తించి 1956లో సిక్కు దళితులకు, 1999లో బౌద్ధ దళితులకు షెడ్యూల్డ్ కులాల హోదాను విస్తరించింది. అయినప్పటికీ దళిత క్రైస్తవులు మరియు దళిత ముస్లింలు ఇప్పటికి కూడా ఈ మినహాయింపుకు పరిమితమయ్యారు. ఈ విధంగా ఒకే కులంలో పుట్టి ఒకే గ్రామంలో నివసిస్తూ ఒకే రకమైన వివక్షతను ఎదుర్కొంటున్నటువంటి ఇద్దరు వ్యక్తులలో ఒకరు కేవలం క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారన్నట్టు కారణంగా చట్టరీత్యా వాళ్ళు భిన్నంగా చూడబడతా ఉన్నారు. ఈ వైరుధ్యం దాదాపు 75 సంవత్సరాలకు పైగా కొనసాగుతూ పరిష్కారం కాకుండానే మిగిలిపోయింది. మిత్రులారా, అసలైన ప్రశ్న, ఈ చర్చ తరచుగా మతపరమైనటువంటి వాదన వైపు మళ్లించబడతా ఉంది. చాలా మంది ఈ మతోన్మాదులు ఏం చెప్తారంటే, క్రైస్తవ మతం, ప్రజల్ని ఇలా అడుగుతారు, క్రైస్తవ మతం కులాన్ని గుర్తిస్తుందా? ఒకసారి క్రైస్తవుడిగా మారితే కులం అనేది ఉండదని, అదేవిధంగా ఇస్లాం కులాన్ని గుర్తిస్తుందా? నా యొక్క గౌరవప్రదమైన అభిప్రాయంలో ఇవి తప్పుడు ప్రశ్నలు. సరైన ప్రశ్న ఇది, ఏదంటే మతం మారిన తర్వాత కూడా దళితుల పట్ల వివక్షత కొనసాగుతున్నదా లేదా? దళితుల పట్ల వివక్ష ఈ సమాజం చూపుతున్నదా లేదా? సమాధానం అయితే నిస్సందేహంగా అవును. ఇప్పటికీ మతం మారిన వారు సామాజిక వివక్షతో గురి అవుతా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, భారతదేశంలో కులం కేవలము ఒక మతపరమైనటువంటి సంస్థ కాదు, అది ఒక సామాజిక వ్యవస్థ. ఒక వ్యక్తి రాత్రికి రాత్రే మతం మార్చుకోవచ్చు, కానీ సమాజం తన మనస్తత్వాన్ని రాత్రికి మార్చుకోదు. ఆ కలం నిలిచి ఉంటుంది, వివక్షత నిలిచి ఉంటుంది, అంటరానితనం నిలిచి ఉంటుంది. అందువల్ల రాజ్యాంగ పరిష్కారం కూడా వీళ్ళకి అండగా నిలిచి ఉండాల. దళిత క్రైస్తవుల యొక్క సామాజిక వాస్తవాలు మనం గమనిస్తే మిత్రులారా, భారతదేశం అంతటా కూడా దళిత క్రైస్తవులు మరి సామాజిక అసమానతలను వాటిని అనుభవిస్తూనే ఉన్నారని అనేకమైనటువంటి అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పేదరికం, భూమి లేనితనం, సామాజిక బహిష్కరణ, అంటరానితనం, నివాస స్థానాల్లో వారికి విభజన, వృత్తిపరమైనటువంటి వివక్షత, కుల ఆధారిత అవమానం, అనేక ప్రదేశాల్లో ఇప్పుడు కూడా మరి ప్రత్యేక శ్మశాన వాటికలు ఉన్నాయి, ప్రత్యేక ఆసన సీట్ల ఏర్పాట్లు ఉన్నాయి, ప్రత్యేక సామాజిక ఆచారాలు కొనసాగుతున్నాయి. మరి చివరకు ఈరోజు భారతీయ చర్చిలో కూడా, అనేక డినామినేషన్లో కూడా, కొన్ని చర్చిలలో, కొన్ని వర్గాలలో కూడా ఈ కుల భేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సో మతం మారినా కులం వెంటాడుతూ ఉంది. కులం అనేది జన్మతో వస్తుంది, మతం అనేది మనం వ్యక్తిగతంగా మనం కోరుకున్నప్పుడు వస్తుంది. ఈ వాస్తవం ఒక ప్రాథమిక సత్యాన్ని ప్రదర్శిస్తుంది. అదేంటంటే మిత్రులారా, మత మార్పిడి విశ్వాసాన్ని మారుస్తుంది కానీ నీ యొక్క కులాన్ని మార్చదు, నీ సామాజిక హోదాను మార్చదు. కాబట్టి దీనిపైన మరి భారత ప్రభుత్వం నియమించినటువంటి జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆయన నేతృత్వం లేని మత, భాష, మైనారిటీల జాతీయ కమిషన్ విస్తృతమైనటువంటి అధ్యయనాలు, సంప్రదింపులు జరిపి ఒక ముగింపు, ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక స్పష్టంగా ఉంది. ఏమని ఉందంటే, మత మార్పిడి తర్వాత కూడా ఈ సామాజిక కలంకాలు, వివక్షతలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కమిషన్ షెడ్యూల్డ్ కుల హోదాను మతం నుండి వేరు చేయాలని గట్టిగా సిఫారసు చేసింది.
దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు షెడ్యూల్డ్ కుల ప్రయోజనాలను విస్తరించాలని మరి అది ఆ యొక్క కమిషన్ నివేదికలో రికమెండేషన్ కూడా చేసింది. అయితే దురదృష్టవశాత్తు ఈ సిఫారసులు మరి అమలు కాలేదు. అంతేకాకుండా మరి దానిపైన మరి తిరిగి కావాలని దాన్ని ఆలస్యం చేయడానికే జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ను ఏర్పాటు చేసినటువంటిది మనం గమనించాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, మరి ఈ సందర్భంలో రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, రాజ్యాంగ దృక్పథం ఎలా ఉంది? ఆర్టికల్ 14 సమానత్వం, రాజ్యాంగ చట్టం ముందు సమానత్వానికి హామీ ఇస్తుంది. ఒకే రకమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి దళితులను కేవలం మతం ఆధారంగా ఎలా భిన్నంగా చూడగలరని మరి ఈరోజు మనము ఆర్టికల్ 14కి వ్యతిరేకంగా ఉన్నదని మనం గమనించాలి. అదేవిధంగా ఆర్టికల్ 15 వివక్ష రాహిత్యం, రాజ్యాంగం మతం ఆధారంగా వివక్షతను నిషేధిస్తుంది. అయినప్పటికీ 1950 షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ ఉత్తర్వు షెడ్యూల్డ్ కుల హోదాను మతాన్ని బేస్ చేసుకుని నిర్ణయాత్మక అంశంగా పనిచేస్తుంది. ఇది మరి తీవ్రమైనటువంటి రాజ్యాంగ వైరుధ్యాన్ని సృష్టిస్తుంది. ఇది రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది. దెన్ ఆర్టికల్ 17 అంటరానితనం నిర్మూలన, ఆర్టికల్ 17 అంటరానితనాన్ని రద్దు చేసింది. దళిత క్రైస్తవులపై అంటరానితనం కొనసాగితే ఈరోజు వానికి రక్షణ నిరాకరించడం ఆర్టికల్ 17 యొక్క అసలు ఉద్దేశాన్నే దెబ్బతీస్తుంది. తర్వాత మిత్రులారా, ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ, ప్రతి పౌరుడికి ఒక మతాన్ని ఎంచుకొని దాన్ని ఆచరించేటువంటి హక్కు మన రాజ్యాంగమే ఇస్తూ ఉంది. కానీ ప్రస్తుత వ్యవస్థలో మరి ఇప్పుడు దళితులకు ఇది చాలా ప్రభావవంతంగా ఏం చెప్తా ఉందంటే, మీకు ఏం చెప్తా ఉంటే మీరు మతం మార్చుకోవచ్చు, కానీ మీకు ఉన్నటువంటి రాజ్యాంగ రక్షణలను మీరు కోల్పోతారు. ఇది నిజమైన మత స్వేచ్ఛ కాదు మిత్రులారా. ఇది మనస్సాక్షి పైన విధించిన ఒక రాజ్యాంగపరమైన శిక్ష. కాబట్టి మరి సంబంధిత మనం ఈ మధ్య కాలంలో ఈ 75 సంవత్సరాల్లో అనేకమైనటువంటి కేసుల్లో మరి మత మార్పిడి తర్వాత కూడా కుల గుర్తింపు కొనసాగుతూ ఉందని సుప్రీంకోర్టు అనేక తీర్పులలో గుర్తించింది. మరి ముఖ్యంగా కైలాష్ శంకర్ వర్సెస్ మాయాదేవి కేసులో మత మార్పిడి జరిగినప్పటికీ కులపరమైన అసమానతలు కొనసాగవచ్చని ఈరోజు కోర్టు ఆ వాస్తవిక సాంఘిక వాస్తవాన్ని అంగీకరించింది. మరి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లకు సంబంధించిన విచారణల సందర్భంగా అనేక కేసుల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇలా వ్యాఖ్యానించారు. ఏమని వ్యాఖ్యానించారంటే, సామాజిక కలంకం, మత గుర్తింపు అనేటివి రెండు వేరు అంశాలు. ఈ వ్యత్యాసం అత్యంత ముఖ్యం. రాజ్యాంగం పౌరులను సామాజిక వివక్షత నుండి కాపాడుతుంది. అది కేవలం మత గుర్తింపును మాత్రమే నియంత్రించదు. మరి మిత్రులారా, ఈరోజు దళిత క్రైస్తవుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ద్వంద్వ వివక్ష వారు గురి అవుతా ఉన్నారు. దళిత క్రైస్తవులకు ప్రత్యేకమైనటువంటి అన్యాయానికి గురవుతున్నారు. వారు ఒక పక్క సమాజంలో నిరంతరం సామాజిక వివక్షతను, అంటరానితాన్ని, కుల వివక్షతను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎందుకంటే సమాజం వారు మతం మారిన వారి కులాన్ని బట్టే వాళ్ళని దళితులుగానే మరి గుర్తిస్తూ ఉంది. మరి అదే సమయంలో చట్టం వారిని షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించనందున రాజ్యాంగ బహిష్కరణకు గురవుతున్నారు. అందువల్ల వారు ఎటువంటి రక్షణ లేకుండా ఈరోజు అనేకమైనటువంటి వివక్షతలకు గురవుతున్నారు. ఇదే ద్వంద్వ వివక్షత. దెన్ 3 రకాల అణిచివేత, త్రివిధ అణిచివేత. మిత్రులారా, చాలా సందర్భాల్లో దళిత క్రైస్తవులు కుల పక్షపాతం ద్వారా సమాజం నుండి అణిచివేతకు గురవుతున్నారు. అదొక పక్క. రాజ్యాంగ రక్షణ నిరాకరించడం ద్వారా రాజ్యం నుంచి కూడా అణిచివేతకు గురవుతున్నారు. రెండవది, మరి చివరకు మత సంస్థలలో కూడా, అంటే చివరకు భారతీయ మరి క్రైస్తవ సంఘాలలో కూడా కొనసాగుతున్నటువంటి కుల ఆచారాల ద్వారా అణిచివేతకు గురవుతా ఉన్నారు. చర్చిల్లో కూడా వారు వివక్షతకు గురవుతున్నారు. ఇది ఈ అణిచివేత త్రిభుజంగా వర్ణించదగిన దానిని మనకు సృష్టిస్తూ ఉంది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు బ్రతికి ఉంటే ఆయన ఏం చెప్పేవారు? భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కూడా మత గుర్తింపునకు పరిమితం కాలేదు. మతం మీద కాదు, ఆయన పోరాటం కుల అణిచివేతకు వ్యతిరేకంగా కొనసాగింది. ఆయన స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వాన్ని పదే నొక్కి చెప్పారు. ఆయన బౌద్ధ మతంలోనికి మారడానికి కూడా కారణం కుల వివక్షతకు వ్యతిరేకంగా అది చేసినట్టు ఒక నిరసన చర్య. అది సామాజిక అణిచివేత కొనసాగుతూ రాజ్యాంగ రక్షణ కనుమరుగయ్యేటువంటి వ్యవస్థను బాబాసాహెబ్ అంబేద్కర్ సమర్థిస్తాడా? నా సమాధానం అయితే ఆయన ఈరోజు బ్రతికి ఉండింటే ఆయన సమాధానం స్పష్టంగానే ఉండేది. ఆయన మరి దళిత క్రైస్తవులను, మరి దళిత హిందూ క్రైస్తవులను ఎటువంటి వివక్షత చూపించకుండా రాజ్యాంగ రక్షణలన్నీ కూడా ఇచ్చేవాడు. మరి ఈరోజు ఇప్పుడున్నటువంటి జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ పాత్ర, మరి నిన్నటికి జూన్ 10వ తారీఖు వరకు దాని కమిషన్ యొక్క వ్యవధి ఉండింది. మేము మరి నేషనల్ లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ తరఫున ఒక మంచి రిప్రజెంటేషన్, ఒక వినతి పత్రాన్ని కూడా మరి ఈమెయిల్ ద్వారా పంపడం జరిగింది. మరి మిత్రులారా, ఈ సమయంలో జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ ఒక చారిత్రాత్మక బాధ్యత ఉంది. దాని సిఫారసులు కేవలం
విధానాలను మాత్రమే కాకుండా భారతదేశంలో రాజ్యాంగ న్యాయం యొక్క భవిష్యత్తు దిశను కూడా ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. రాజ్యాంగ రక్షణను మత గుర్తింపు ఆధారంగాన లేక సామాజిక వాస్తవాలను సాధారణంగాన నిర్ణయించాలా అనే విషయం కమిషన్ తేల్చాల. నా యొక్క వినయపూర్వక వినపం కమిషన్ జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్కు మీరు నా ప్రకారం అయితే రాజ్యాంగ న్యాయానికి సామాజిక వాస్తవికతే అవసరం అని నేను ఈరోజు కమిషన్ వారికి విన్నవిస్తా ఉన్నాను. మిత్రులారా, మరొకరు ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. ఒకవేళ మనం షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్లో ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ దళిత క్రైస్తవులను చేరిస్తే దళితులకు వచ్చేటువంటి రిజర్వేషన్ల కోటా హక్కులు సన్నగిలితావనేటువంటి ఒక వితండ వాదాన్ని ఈరోజు మతోన్మాదులు తీసుకొని వస్తూ ఉన్నారు. దళిత క్రైస్తవులకు షెడ్యూల్ కుల హోదాను విస్తరించడం వల్ల ఇప్పటికే ఉన్న షెడ్యూల్ కులాలకు అందుబాటులో ఉన్న అవకాశాలు తగ్గిపోతాయని చాలా తప్పుడు ప్రచారం చేస్తారు. మిత్రులారా, వీరెవరు పరాయి వారు కాదు. నీ కులంలో పుట్టినవారు, నీతో పాటే పెరిగిన వారు, నీతో పాటే సాంఘిక వివక్షతలను వాళ్ళు అనుభవిస్తున్నటువంటి వారు. నీవు మనందరం కలిసి ఆ ప్రయోజనాలను, రాజ్యాంగ ప్రయోజనాలను పంచుకోవాలా. ఈ ఆందోళన పైన మనం చర్చించవచ్చు. ఎందుకంటే ఒకవేళ అటువంటిది ఏదైనా వస్తే యొక్క జనాభా ప్రాతిపదికగా మనం రిజర్వేషన్లు పెంచాలని మనం పోరాటం చేయొచ్చు. కాబట్టి కానీ ఇది రాజ్యాంగ హక్కులను నిరాకరించడాన్ని మాత్రం ఇది సమర్థించదు. హేతుబద్ధమైన విధాన రూపకల్పనలోనికి దీని పరిష్కారం ఉంది. మిత్రులారా, వివక్షతను కొనసాగించడం పరిష్కారం కాదు. న్యాయాన్ని పంచుకోవాలన్నటువంటి ఒక కారణంతో న్యాయాన్ని ఈరోజు నిరాకరించలేము. మిత్రులారా, మనం ముందున్నటువంటి ఈ సమస్య రిజర్వేషన్ల కన్నా పెద్ద సమస్య. ఇది రాజ్యాంగ ఆత్మకు సంబంధించిన సమస్య. రాజ్యాంగం వాగ్దానం చేస్తుంది మనకు న్యాయము, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఈ వాగ్దానాలు మతం పైన ఆధారపడి ఉండకూడదు. మత మార్పిడి తర్వాత కూడా కుల వివక్షత కొనసాగితే మనకు రాజ్యాంగ రక్షణ ఖచ్చితంగా కొనసాగాల. సామాజిక కలంకం కొనసాగితే రాజ్యాంగ పరిష్కారాలు, రాజ్యాంగ ప్రయోజనాలు మనకు కొనసాగాల. సమానత్వానికి అర్థం ఉంటే సమానంగా అణిచివేయబడినటువంటి ప్రజలందరికీ సమానంగా చూడడమే దాని అర్థం కావాలా. సామాజిక న్యాయంలో అసంపూర్తిగా ఉన్నటువంటి ఒక అధ్యాయాన్ని పూర్తి చేయాల్సినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఏ పౌరుడు తన మత విశ్వాసానికి రాజ్యాంగ హక్కులకు మధ్య ఎంచుకోవలసిన పరిస్థితి రాకుండా చూడాల్సిన సమయం వచ్చిందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. దళిత క్రైస్తవులకు షెడ్యూల్ కుల హోదాను కల్పించి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ ఆశయాన్ని నెరవేర్చాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా మనవి చేస్తూ ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్, జై రాజ్యాంగం.